హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేణు హోమ్ కిచెన్. హలో అండి, ఈరోజు అయితే నేను ఓరియో కేక్ చేయాలనుకుంటున్నాను. దీనికోసం నేను 26 రూపీస్ ప్యాకెట్లు ఉంటాయి కదండి ఓరియో, అవి 2 ప్యాకెట్లు తీసుకున్నానండి. ఇప్పుడైతే ఇలా ప్యాకెట్ మొత్తం ఓపెన్ చేసుకొని బిస్కెట్స్ అన్నీ తీసుకోండి. అయితే ఒక మిక్సీ జార్ తీసుకొని ఓరియోని 2 పీసెస్ లాగా 4 పీసెస్ లాగా అలాగా చేసుకొని చిన్న చిన్న ముక్కల్లాగా అన్ని బిస్కెట్స్ అలా చేసేసుకోండి. నేను క్రీమ్తో సహా వేసేస్తున్నానండి. ఇప్పుడు ఈ విధంగా అయితే నేను పీసెస్ లాగా చేసేసుకున్నాను కదండి చిన్న చిన్నగాని. ఇప్పుడు మిక్సీ పట్టేసి పౌడర్లా బాగా చేసుకోండి. ఇప్పుడు పౌడర్ రెడీ అయిపోయిందండి. అయితే నేను ఒక గిన్నె తీసుకున్నానండి. గిన్నె తీసుకొని ఇందులోకి ఇప్పుడు పౌడర్ మొత్తం ఇందులో వేసేస్తున్నాను. ఓరియో పౌడర్ చేసుకున్నాం కదండి, ఓరియో బిస్కెట్, అది మొత్తం ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. అయితే ఇందులోకి ఒక కప్పు మిల్క్ అయితే నేను తీసుకున్నానండి. కాకపోతే నేను కొంచెం కొంచెంగా వేసుకొని కలుపుకుంటానండి. కాచి చల్లార్చుకున్న మిల్కే వేసుకోవాలండి. ఇప్పుడు కొద్దిగా వేసుకొని మిల్క్ అనేది కలుపుకోవాలి. వండలు లేకుండా కలుపుకోవాలండి. చూసారు కదా, ఇలా కొద్దిగా మిల్క్ వేసుకొని నేను ఈ విధంగా అయితే కలుపుకుంటున్నాను. ఇప్పుడు నెక్స్ట్ ఇందులోకి ఒక ప్యాకెట్ ఈనో వేస్తున్నానండి. ఆరెంజ్ ఫ్లేవర్ తీసుకున్నాను నేను. మొత్తం ఈనో మొత్తం వేసేస్తున్నాను ఒక ప్యాకెట్. ఇప్పుడు ఇందులోకి కాస్త మిల్క్ వేసుకోండి. కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. కొద్దిగా వేసుకొని ఇది కూడా బాగా కలుపుకోండి. ఇది కూడా ఏ బబుల్స్ లేకుండా బాగా కలిపేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా అయితే కలిపేసానండి. ఇప్పుడు దీన్ని మనం కేక్ ఎందులో చేసుకోవాలనుకుంటున్నామో అందులో ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడైతే ఇందులోకి వేసేసుకుంటున్నానండి. నేను ఈ బ్యాటర్ మొత్తం ప్రిపేర్ చేశాను కదండి, అది మొత్తం గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. అయితే నేను స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకున్నానండి. అంటే ఇడ్లీ పాత్ర పెట్టుకున్నాక ఈ కన్నాలు ఉండేది ఒకటి పెట్టుకున్నానండి. అంటే దీని కింద వాటర్ అంటే ఇడ్లీ పాత్ర లోపల కొన్ని వాటర్ వేసానండి. వాటర్ వేసాక ఈ కన్నాల పాత్ర పెట్టుకోండి. ఇప్పుడు దీని మీద కేక్ బ్యాటర్ చేసాం కదండి, ఈ గిన్నె అయితే ఇలా పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు నేను ఈ విధంగా పెట్టేసుకోండి. వేసాక మూత పెట్టి స్టవ్ అయితే లో ఫ్లేమ్ నుంచి మీడియం ఫ్లేమ్ వరకు అలాగా మార్చుకుంటూ ఉండాలండి. ఒక 40 మినిట్స్ అయినా ఉంచుకోండి. నేనైతే ఒక స్టవ్ ఆన్ చేసుకుంటున్నానండి. ఇప్పుడైతే మూత తీసి చూద్దామండి కేక్ అన్నది రెడీ అయ్యిందేమో. టూత్పిక్ కొంటే కనుక మీ దగ్గర టూత్పిక్తో చూసుకోండి. నా దగ్గర టూత్పిక్ లేదండి, నేను అందుకే ఫోర్క్తో చూస్తున్నానండి. అంటే కొంచెం లైట్గా ఇలాగ అంటుకుందండి. అంటే కేక్ రెడీ అయిపోయినట్టే. అంటే కాస్త వేడిగా ఉన్నప్పుడు ఇలాగే మాత్రం అంటుకుంటుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 2 మినిట్స్ అలాగ అయ్యాక ఎందులోకైనా తీసుకోండి కేక్ని. అయితే కేక్ అయితే నేను తీసాను కదండి. ఇప్పుడైతే డైరీ మిల్క్ ఫ్యామిలీ ప్యాక్ ఉంటుంది కదండి, అదైతే దీని మీద పెట్టుకుంటున్నానండి. స్టవ్ ఆఫ్ చేసేసుకున్నానండి. కాకపోతే ఈ వేడికి చాక్లెట్ అన్నదే కొంచెం మెల్ట్ అవుతుంది కదా, మూత పెట్టేసుకోండి. ఆవిరికి మెల్ట్ అవుతుంది కదండి. అయితే ఈ కేక్ని ఎలాగ రౌండ్గా మొత్తం సైడ్స్ ఎలాగ అనండి. సైడ్స్ మొత్తం ఎలాగంటే మనకి కేక్ అనేది ఈజీగా వస్తుంది. ఇప్పుడు ఈ గిన్నెను అయితే ఇలాగ రౌండ్గా చుట్టుకొని ఇలాగ కొట్టండి. కొలితే కనుక ఈ కేక్ అనేది కాస్త కిందకు వస్తుందండి. సరే కదండి, కేక్ అన్నది అయితే ఈ విధంగా ఈ షేప్లో వచ్చిందండి. అయితే మనం మెల్ట్ చేసి పెట్టుకున్న చాక్లెట్ది ఇందులోకి వేసుకోండి. ఈ డైరీ మిల్క్ మొత్తం ఇలాగ స్ప్రెడ్ చేసుకోండి. చూసారు కదండి, నేనైతే మొత్తం ఈ డైరీ మిల్క్ మొత్తం అయితే ఇలాగ కేక్ మొత్తం స్ప్రెడ్ చేసేసుకున్నానండి. సైడ్స్ మొత్తం కేక్ మొత్తం ఈ విధంగా అయితే స్ప్రెడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఒక 2 ఓరియో బిస్కెట్స్ అయితే ఇలాగ పెట్టుకున్నానండి. చూసారు కదండి,
ఓజో కేక్ అయితే రెడీ. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.